ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడి అత్యంత రహస్యమైనటువంటి ఒక సౌరతంత్రాన్ని ఇక్కడ మీకోసం చెప్తున్నాను. చేసుకొని సుఖించండి. ఇంతవరకు మీరు ఎక్కడా కని విని ఎరుగునటువంటి ఒక మహామంత్ర రూపకమైనటువంటి గొప్ప తంత్ర మార్గం గురించి ఇవాళ సాధకులకు, సామాన్య ప్రజలకు అత్యంత ఉపయోగపడే తంత్రం గురించి చెబుతున్నాను. సావధాన చిత్తులై వినండి. ఈ తంత్రాన్ని భూమి మీద పుట్టిన ప్రతి జీవి, ప్రతి మనిషి ఈ సాధన చేసుకోవచ్చు. ఈ సాధనలో ఎటువంటి కఠిన నియమాలు లేవు కనుక సాధకులు, సామాన్య ప్రజలు నిస్సందేహంగా ఈ సాధనను చేయవచ్చు. యోగులు చేయొచ్చు, రోగులు చేయొచ్చు, భోగులు చేయొచ్చు, విరాగులు చేయొచ్చు. ఇలా ఒకరేంటి, ఎవరైనా సరే ఈ సౌర తంత్ర సాధనని ఖచ్చితంగా చేసుకోండి, సుఖించండి. ఈ సాధనని మీరు జీవితాంతం చేయొచ్చు, లేదా ఒక దీక్షగా పెట్టుకొని మండలం రోజులు చేసిన అమోఘమైన ఫలితాన్ని, అద్భుతమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి ధర్మబద్ధమైన సకల కోరికలను ఈ మహాసౌరతంత్రం తీర్చివేస్తుందనడంలో సందేహమే లేదు. సాధకులారా గుర్తుపెట్టుకోండి, ఈ సాధన ఉదయం వేళ లేదా సాయం సంధ్యల్లో ఎప్పుడైనా సరే, సాధనా సమయం జప సంఖ్య లేదు. 24 నిమిషములు మాత్రమే. ఇక్కడ మేము కింద చెప్పబో మంత్రాన్ని 24 నిమిషములు మాత్రమే మీ సమయాన్ని కేటాయించి ఈ మహాసౌర మంత్రాన్ని 24 నిమిషాలు జపించిన ఎల్లా జపమాలతో కూడా అవసరం లేదు. ఇక్కడ మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని అనేక మార్పులు మీ జీవితంలో చూడొచ్చు. ఇంకా అనేక గ్రహ బాధల నుండి కూడా ఈ మహాసౌర సాధన మిమ్మల్ని బయటపడేస్తుంది అనడంలో కించిత్ కూడా సందేహం లేదు. ఓ మానవుడా, మనిషి, గొప్ప సాధన మీకోసం ఇస్తున్నాను. సాధకులారా, సామాన్య ప్రజలారా, చేసుకొని సుఖించండి. ఈ మహాసౌర సాధనని ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా మంత్ర సాధనలో ఉన్నవారు ఎవరైనా ఉంటే, మీరు ఇక్కడ మేము చెప్పబో ఈ సాధనని మంత్ర సాధకులు చేసుకున్నట్లయితే, అది కూడా మీ గురువు అనుమతి తీసుకొని చేస్తే ఇంకా ఈ ఫలితం ద్విగుణీకృతమై ఫలితం దక్కుతుంది సాధకులకి. ఇట్టి వాళ్ళకి వాళ్ళ గురువు ఇచ్చినటువంటి మంత్రం అత్యంత శీఘ్రంగా సిద్ధింపగలదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మహాసౌర సాధన శ్రీ విద్యా సాధకులు మరియు యోగ విద్యా సాధకులు ఎవరైనా సరే ఈ సాధనను తప్పక చేసుకుని మంచి ఫలితాన్ని చూస్తారని ఆశిస్తున్నాను. మంత్ర సాధకులు, యోగ సాధకులు నియమాలు చెప్పడం అవసరం లేదు కనుక అన్ని నియమాలు తెలిసే ఉంటాయి. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యోగ సాధకులకు, మంత్ర సాధకులకు బేసిక్స్ తెలిసి ఉంటాయని అనుకుంటున్నాను. అందుకే వీళ్ళకి నియమాలు చెప్పాల్సిన అవసరం లేదని కనుక ఇక్కడ సామాన్యులకు మాత్రమే కొన్ని నియమాలు చెబుతున్నాము. సావధానంగా వినండి. ఈ సాధన చేయదలిచిన వాళ్ళు ధవళ వర్ణంతో అనగా తెల్లని వస్త్రాలు ధరించి ఈ 24 నిమిషాలు సాధన చేయండి. మీరు ఎంత సాధన చేయగలిగితే అనేది ఇక్కడ నిమిత్తం లేదు. ఎంత జపము, జప సంఖ్య అనేది నిమిత్తం లేదు. 24 నిమిషాలు మాత్రమే మేము ఇక్కడ చెప్పిన మంత్రాన్ని మనసా వాచా కర్మణ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి వారు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చు, మీరు ఎందులో ఉన్న ఈ మహాసౌరతంత్రం చేసుకునే వాళ్ళు అత్యంత శక్తి చేకూర్చగలి అత్యంత ఉన్నతికి ఎదగలరని ఋషి వచనం. ఇకపోతే మంత్రం చెబుతాను, వినండి. హ్రాం గ్లోం హ్రీం గ్లౌం హ్రౌం బ్లౌం సహ సూర్యాయ హ్రీం హ్రోం శహం హ్రీం స్వాహ అనే మంత్రాన్ని ఆసనంగా
నారతో తయారు చేసినటువంటి గోనె సంచిని మాత్రమే వాడండి. గుర్తుపెట్టుకోండి, బస్తాలు మనం పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు, నారతో తయారు చేసినటువంటి గోనె సంచులు, పురుకోసలతో తయారు చేస్తారు గోనె సంచి, ఆ సంచులను మాత్రమే ఆసనంగా వాడండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీకు ఉదయం కుదిరితే ఉదయం చేయండి, లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం చేయండి. జిల్లేడు ఆకుని చేతితో పట్టుకుని లేదా ఒక మడిగుడ్డలో బట్టలో అర్కపత్రం పెట్టుకుని తలపైన గట్టిగా కట్టుకోండి, ఇరుముడి కట్టుకున్నట్టు కట్టుకోండి ఆ గుడ్డని. అది కూడా సాధన చేసే సమయంలో ఈ అర్కపత్రం మీ నెత్తి మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అర్కపత్రం అనగా జిల్లేడు ఆకు. జపమాలతో పని లేదు. ఈ సాధన జరిగిన 24 నిమిషములు కట్టుకుంటే చాలు ఆ నెత్తి మీద ఆ అర్కపత్రాన్ని. సూర్యుడికి అభిముఖంగా కూర్చుని లేదా కూర్చోలేని వాళ్ళు నిల్చొని 24 నిమిషాలు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెయ్యాలి. సూర్యుడికి ఎదురుగా కళ్ళు మూసుకొని మాత్రమే చెయ్యాలి. ముందుగా గమనించండి, ఈ మంత్రస్థం కంఠస్థం చేసుకోండి. ఈ మంత్రాన్ని మీరు కంఠస్థ చేసుకోండి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా మీకు సూర్యోదయం కనిపిస్తుందంటే అక్కడ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని సుఖిస్తారని ఆశిస్తున్నాను. కాకపోతే మీరు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి చెప్పానో అన్నీ ఖచ్చితంగా మీరు చెయ్యాలి. మీరు డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూపులోకి వచ్చి మెసేజ్ పెట్టండి, నేను చెబుతాను. దాని కింద కామెంట్స్ పెడితే నేను ఎప్పుడో చూస్తాను, అవి నాకు అర్థం కావు. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, అందులోకి రండి, మీరు మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ రోజు కుదిరినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇకపోతే ఇంకొందరికి మేము ఇక్కడ ఒక మాట చెప్పాలి. చాలామంది బాయిలర్ కోళ్ళు లాంటి కుక్కమూతి పిందెలకి ఈ మాట, అందరినీ నేను అనట్లేదు, ఇక్కడ మీరు గమనించుకోండి, అందరూ కాదు, ఆ కుక్కమూతి పిందెలకు ఒకటే మాట చెబుతున్నాను. అరే అబ్బాయిలు, మమ్మల్ని ప్రశ్నించాలంటే ముందు నీకు మా గురించి అంతో ఎంతో తెలిసి ఉండాలి, లేదా నువ్వు మాతో పాటు తిరిగి ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా ఎవరో ఒక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఒక చిన్న పిచ్చి తల్లి చెప్పిందని మీరు మాతో మాట్లాడితే విచ్చలవిడిగా మాట్లాడడం వల్ల మీ ఒంటికి మీ ఇంటికి ప్రమాదం అని తెలుసుకోండి. ప్రమాదం అంటే నేను ఏదో చేసేస్తాను కాదు, అది మీకే ప్రమాదం. ఎందుకంటే మీ వాక్యం మిమ్మల్ని తుడిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పేవి వినండి, కుదిరితే ఆచరించండి, కుదరకపోతే టైం పాస్ చేయండి అని ఆల్రెడీ చెప్పున్నాను. ఎవరైనా సాధన చేసే వ్యక్తులకు మాత్రమే నా సహాయం అందుతుంది. నువ్వు పెట్టే బోడి కామెంట్ల కోసం నేను రిప్లై ఇవ్వను ఇక నుంచి. ఇప్పుడు దాకా ఇచ్చుండొచ్చు బహుశా. ఇకపోతే కొందరు మేము చెప్పేవి పుస్తకాల్లో ఉన్నాయి, మేము అది చదివి చెబుతున్నాం అంటున్నారు. ఈ గుడ్డి కాకులు అబ్బాయిలు, మీరు గుడ్డి కాకులు లాంటి వాళ్ళే. ఇవి మేము చెప్పేవన్నీ మీరింతవరకు చూడని పుస్తకాలే. పుస్తకాలు మీన్స్ అనేక భూర్జపత్ర గ్రంథాలు అంటారు వీటిని. దేవనాగరి లిపి ఇటువంటి భాషలు మీకు వచ్చుంటే అందులోంచి డీకోడ్ చేసి ప్రపంచానికి తెలియచేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాము. అయినా మీ మిడిమిడి జ్ఞానంతో ఏదో చేద్దామనుకుంటే అది మీ కర్మ. నేను దానికి బాధ్యుడిని కాదు. చేతిలో ఫోన్ ఉంది, ఈయన అందరికంటే ఏదో కొత్తగా చెప్తున్నాడు అనుకునే వాళ్ళకి అటువంటి డౌట్ ఉంటే మీ వాట్సాప్ నెంబర్ నాకు పెడితే దాంట్లో నేను ఎక్కడి నుంచి పంపిస్తున్నాను అనే ఒక పత్రికను ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోస్ట్లో చూడొచ్చు. ఆ భాష మీకు వస్తే చదువుకొని మీరు కూడా చెప్పుకోండి. ఇంకొకటి, ఇక్కడ పిచ్చోళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ మహామంత్రాలు మేము చెప్పినంత మాత్రాన దబా 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 ఉరుక్కుంటా పోయి చేసే వాళ్ళు ఎవరు లేరు. నీకంటే తెలివి కళ్ళోళ్ళే ఉండేది ఇక్కడ. ఈ యూట్యూబ్ మాధ్యమంలో నీకంటే పెద్ద పెద్ద తెలివి కళ్ళోళ్ళు మాత్రమే చూస్తుంటారు. పిచ్చోళ్ళు పిల్లోళ్ళు ఎవరు లేరు. అటువంటి ప్రమాదాలు అస్సలు లేవు. ఇంతకంటే ఇక్కడ నేను చెప్పడం బాగోదు. సర్వే జన సుఖినో భవంతు.